ఏం లేదు నిద్రవుతున్నాడు. కాసేపట్లో లేస్తాడు. సర్దార్ రిపోర్టింగ్ ఫర్ డ్యూటీ సార్. సర్దార్ లిటిల్ బ్రదరే కాదు. ఆ మైక్రోఫిల్మ్లోనే ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయా సర్దార్? ప్రపంచానికి నువ్వు ఒక దేశ ద్రోహివి. నువ్వు అరచి గీ పెట్టి నిజం చెప్పినా అది వినడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు. ఎన్ని సంవత్సరాలుగా నేను ఈ గవర్నమెంట్కి కన్సల్టెంట్గా ఉన్నాను, పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేశాను. ఇప్పుడు నేను ఒక చైనీస్ ఏజెంట్ అని చెప్తే ఎవ్వరు నమ్మరు. నువ్వు అన్కంఫర్టబుల్ ట్రూత్, నేను కన్వీనియంట్ లాయ్. ఈదుల్లో నాటకాలు వేసుకుంటూ బతికేటోడిని తీసుకొచ్చి దేశం కోసం వేషం కడితే ఈ దేశం హాయిగా ఉంటుందని చెప్పి ఏజెంట్గా మార్చారు. మా అమ్మ, మా నాన్న, పెళ్ళం అందరికీ అబద్ధం చెప్పాను. నేను అబద్ధం చెప్పని ఒకే ఒక వ్యక్తి మీరు మాత్రమే. మిమ్మల్ని అంత నమ్మాను. నువ్వు నన్ను నమ్మలేదు సర్దార్, నేను చెప్పిన అబద్ధాన్ని నమ్మావు. ఇప్పుడు నేను ఒక నిజం చెప్తాను, అది నమ్ముతావో లేదో చూద్దాం. నువ్వు దేశద్రోహివని చెప్పడానికి మీ ఇంటికి వెళ్ళాను సర్దార్. మా ఆయన్ని ఎలాగైనా తీసుకొచ్చేస్తారు కదా సార్. ఆ రెడ్ లెటర్ పంపి బోసుని తొందరగా తీసుకొచ్చేయండి సార్. రెడ్ లెటర్ నీకు ఆయన చెప్పారనుకోకండి సార్, నేనే రేడియోలో వినేశాను. ఇది నా దేశ భవిష్యత్ సార్. దానికోసం నేనేం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. మొత్తం విన్నావా? అవును సార్. ఆయన మావయ్యతో ఏమి ఇబ్బంది లేదు సార్, నేను చెప్పుకుంటాను. ఒకే ఒక కోరిక సార్. ఎస్ సర్దార్. మా నాన్నకి మాత్రం నిజం చెప్పండి సార్. ఈ లోకం మొత్తం నన్ను దేశద్రోహి అనబోతుంది సార్. మా నాన్న తట్టుకోలేరు సార్. తప్పకుండా సర్దార్, మీ నాన్నకిది చెప్పినట్టే అనుకోండి. జై హింద్. జై హింద్ సార్. ఒక ఏజెంట్కి బేసిక్ రూల్ ఏంటి? ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు మూడో మనిషి ఎవరైనా వింటున్నారా అని చెక్ చేయడమే. యు ఆర్ వెరీ వెరీ బ్యాడ్ ఏజెంట్. కొడుకు ట్రేటర్ అవ్వగానే పేట్రియాటిక్ ఫ్యామిలీ సూసైడ్ చేసుకుందని కేసు క్లోజ్ చేయండి. సార్ 6 ఏళ్ల పిల్లాడు మాత్రం మిగిలాడు, వాడిని చంపాను. నో, అతను ట్రేటర్ అని ఈ ప్రపంచానికి గుర్తు చేయడానికి ఒక్కడైనా మిగిలుండాలి. ఆ పిల్లాడిని వదిలేయండి. నువ్వు జాగ్రత్త పడుంటే నీ కుటుంబానికి ఆ పరిస్థితి వచ్చుండదు. సర్దార్, నన్ను చంపాలనిపిస్తోందా? గో హెడ్ సర్దార్, కమ్ ఫర్ మై థ్రో. నువ్వు ఆపాలనుకున్నప్పుడు ఇది జస్ట్ ఐడియాగా ఉండేది సర్దార్. ఒక మహా సామ్రాజ్యంగా ఈరోజు దీన్ని మార్చా. యూ హ్యావ్ నథింగ్ టు లివ్ ఫర్. నిజమే, నాకంటూ ఏది మిగల్లేదు మహారాజ్. నా మిషన్ తప్ప. నేను ఇక్కడికి వచ్చింది లిటిల్ బ్రదర్ కోసము, నిజం తెలుసుకోవడం కోసము, నీ మీద పగ కోసము కాదు. నీ పైప్ లైన్ కంపెనీని నాశనం చేయడానికి. ఈ మిషన్ని నీకు అప్పచెప్పింది నేనేనని మర్చిపోయావా? నీకు రేడియో వెనకాల కూర్చొని ఆర్డర్ ఇవ్వడమే తెలుసు, రంగంలో దిగింది లేదుగా. నీకు మిషన్లు ఇచ్చే అలవాటు, కానీ నాకు మిషన్ ముగించే అలవాటు. నా కొడక్క ముగించే తీర్తాను రా. లెవెల్ 7 కి గార్డ్స్ పంపించండి. బ్లాక్ చేయండి లెవెల్ 7 ని. లెవెల్ 7 కి వచ్చేసాం సార్. సార్ లెవెల్ 7 కి వచ్చేసాం సార్. లెవెల్ 7 నుంచి ప్లూటోనియం ట్రక్ తీసుకెళ్ళిపోయాడు సార్.
ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్ తప్పించుకున్నాడు. కారిడార్ 7 లో ఎవరైనా ఉన్నారా? కారిడార్ 7 లో ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరు లేరు సార్, ఆల్ క్లియర్. అరే విజయ్, అరెస్ట్ చేయకపోతే నిన్ను చంపేస్తారన్న భయంతోనే అలా చేశాను రా. తెలుసు. In pursuit of the truck, fire చేయండి. Do not fire, do not engage. ఆ వెహికల్ Hold fire. ఉంది. ఆ వెహికల్ కి ఏదైనా అయితే ఎంటైర్ సిటీ విల్ బి బ్లోన్ అపార్ట్. ఆ ట్రక్ లో ప్లూటోనియం లేదు చంద్రమోహన్. జస్ట్ బ్లాస్ట్ ఇట్. సారీ సార్. Sardar, hold down the way. Stop the vehicle. నాకు ఆర్డర్ ఇచ్చే రైట్స్ మీకు లేవు. I repeat, stop the vehicle. ఇడియట్స్, ఇక రాణి నమ్ముకోవడంలో ప్రయోజనం లేదు. ఆ ట్రక్ లో ప్లూటోనియం లేదు. ఇడియట్స్ కి చెప్పిన అర్థం కావట్లేదు. ఆ ట్రక్ లో ఉన్నది ప్లూటోనియం కాదు, సోడియం. సర్దార్ కి తెలుసు. వాడి ప్లాన్ ఏంటో నాకు తెలిసిపోయింది. సార్ సోడియం అంటే ఉప్పే కదా సార్? అది సోడియం క్లోరైడ్ ఆఫ్ ఫుల్. సోడియం మెటల్ ని నీళ్ళలో వేస్తే ఏమవుతుందో నీకు తెలుసా? ఆటం బాంబ్ లా పేలుతుంది. ఏంటి ఇలా పెళ్తుంది? మనం ఇదే చేయబోతున్నామా పార్ట్నర్? సర్దార్ ఇప్పుడు దసరా హిల్స్ పైప్ లైన్ బేస్కి వెళ్తుంటాడు. వాడు తీసుకెళ్లే సోడియం ని అక్కడ కలిపేశాడంటే మన పైప్ లైన్ ప్రాజెక్ట్ నామరూపాలు లేకుండా పోతుంది. శాలిని, మా నాన్న దగ్గర ఉన్న మైక్రోఫిల్మ్ లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంది. అది మనకు దొరికితే చాలు. దాంతో రాతోరే దేశద్రోహి మా నాన్న నిరపరాధని ప్రూవ్ చేయవచ్చు. మైక్రోఫోన్ తో నువ్వేం ప్రూవ్ చేయలేవు. వాడిని వాడు పక్కాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. మనం ఏమీ చేయలేం విజయ్. విజయ్, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎవడు దీన్ని పట్టించుకోడు. మన పత్రికలో హెడ్లైన్స్ ఒకసారి చూడు. 3 స్టేట్ల సీఎంలు దీన్ని ప్రారంభించడానికి వస్తున్నారు. దీని వల్ల ప్రమాదం అంటే ఎవరు నమ్ముతారు? మనకు మీడియా అవసరం లేదు. దీన్ని మనం వైరల్ చేద్దాం. మన సోషల్ మీడియా టీంని రెడీగా ఉంచు. నేను మైక్రోఫిల్మ్ తెస్తాను. అంతకంటే ముందు మీ నాన్న ఎక్కడ ఉన్నారో కనిపెట్టాలి. రా సిబిఐ అందరూ ఆయన వెనకాల పడుతున్నారు. ఎక్కడ ఉన్నారో నువ్వు ఇప్పుడు ఎలా కనిపెడతావు చెప్పు. సమీర వాచ్ నీ దగ్గర ఉంది కదా? ముందు విజయ్, టిమ్మి ఉండే లొకేషన్ అందులో ఉంటుంది. అది నాకు పంపించు. కళ్ళు కనిపించట్లేదా పార్ట్నర్? ఇటు ఇవ్వండి. లైట్ వేసుకొని చూడాలి. అందులో బ్లూ ప్రింట్ ఉందేమో చూడు. ఇన్ని డ్రాయింగ్స్ ఉన్నాయండి. అందులో ఒక పెద్ద రౌండ్ ఉంటుంది చూడు. చైనీస్ లోనే రాసింది. నంబరే రాసుంది అందులో. 3 అని ఉంది పార్ట్నర్. అక్కడికే వెళ్ళాలి. పెట్టే. ఏంటి పార్ట్నర్, ఇన్ని మాత్రలు ఉన్నాయేంటి? డైలీ మాత్రలు వేసుకోవాలి పార్ట్నర్. లేదంటే నైట్ నిద్రపోయేటప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టం. నీ పరిస్థితికి నేను కూడా కారణమే. నన్ను క్షమించగలవా? తప్పు సరిదిద్దుకుందాం అనుకునే వాళ్ళకి క్షమాపణ అవసరం లేదు పార్ట్నర్. గొప్పడు కాదు. ఈ బేస్ లో ఉన్న నీళ్ళలో సోడియం కుమరించి ఫ్యాక్టరీ సెంట్రల్ పైప్ ని పేల్చడానికి వస్తున్నాడు. వాడి ట్రక్ మెయిన్ గేట్ దాటకూడదు. బేస్ పేలిపోతే చుట్టుపక్కల ఊళ్ళలో వేసిన పైప్ లైన్స్ అన్ని వేస్ట్ రా. Show me the CCTV of Gate 3. Yes, sir. ఇప్పుడు ఏం చేయబోతున్నాం పార్ట్నర్? పైప్ లైన్ మొత్తం పేల్చి పడదు. వాడు హ్యాచ్ వైపు వెళ్తున్నాడు. Protect the hatch at all costs. వాడు వాటిని క్రాష్ చేయబోతున్నాడు. ఓపెన్ చేస్తే ట్రక్ నీళ్ళలో పడిపోతుంది. దీని దగ్గరికి వాడు రాకూడదు.
వచ్చేలోపు ఆ కవర్ ఓపెన్ అయిందనుకో, అదిగో ఆ రెడ్ బోర్డు కనిపిస్తుందా, దాన్ని దాటి వెళ్ళిపో. అదే బ్లాస్ట్ రేడియస్. దాన్ని దాటి వెళితే ఇక్కడేం జరిగినా నీకేం కాదు. ఓకే? మీరు వచ్చే లోపే బ్లాస్ట్ అయితే మరి మీరు తిరిగి రానని అర్థం. పార్ట్నర్, మరి నేను లేకపోతే ఎవరు మీకు దారి చెప్తారు? ఇదిగోండి, ఇందులో కాంపస్ ఉంది, దీన్ని చూస్తూ ఫాలో అవ్వండి. సర్దార్, నేను నీకు ట్రైనింగ్ ఇచ్చిన వాడిని. You cannot surprise me, but I will surprise you. We are covered in steam. Mission compromised. We can't see anything. Mission compromised. Mission negative on sensor. Repeat. Mission negative on sensor. We cannot see sensor. I repeat. We cannot see sensor. ఎక్కడున్నాడు? Somebody respond! Somebody bloody respond! సార్, బండి కదిలేసింది. ఇట్స్ ఇంపాసిబుల్. వాల్వ్ నంబర్ 2 ని ఓపెన్ చేయి. నీళ్లు ఊళ్ళలో సార్, సీఎం ఫంక్షన్. I said open the bloody pipes! ఓపెన్ చేయి. ప్రతి పైప్ లో నీళ్లు పారాలి. ప్రతి ఊరికి అది చేరుకోవాలి. వాడు సోడియం ఎక్కడ కుమరించినా సెంట్రల్ పైప్ పేలదు, కానీ నీరు పారే రూట్ మొత్తం పేలుతుంది. ప్రతి ఊరు బ్లాస్ట్ టైం బూడిదైపోతుంది. కానీ సర్దార్ అలా జరగనివ్వరు. నీళ్లు రిలీజ్ చేయి. ఓకే సార్. మూవ్ ఇట్. నిమ్మి, నువ్వేంట్రా ఇక్కడ? విజయ్, మీరా? మా పార్ట్నర్ మిషన్ ఫెయిల్ అవ్వబోతుంది. ఏమంటున్నావురా? వాల్వ్ని క్లోజ్ చేయకపోతే కష్టం. రండి. నీకు ఇది ఎలా తెలుసు? నేను బ్లూ ప్రింట్ లో చూశానుగా. రండి, తొందరగా రండి, తొందరగా రండి. అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, అదే వాల్వ్. దీన్ని ఎలా క్లోజ్ చేయాలి? అయ్యో, అది బ్లూ ప్రింట్ లో రాసిలేదే. వాల్వ్ ఓపెన్ చేయాలి. పవర్ ఆన్ చేయి. టైం లేదు. పవర్ ఆన్ చేయి. త్వరగా త్వరగా. గో గో గో. ఫాస్ట్ ఫాస్ట్. ఎందుకు ఇంకా పవర్ ఆన్ చేయలేదు? వాల్వ్ పవర్ ఆన్ చేయమన్నానా లేదా? సార్, కింద ఆన్ చేయడానికి ట్రై చేశాను సార్. ఎవడో మధ్యలో వచ్చి ఆపేశారు సార్.
మూడున్నటువంటి వాల్వ్ ఇప్పుడు క్లోజ్ చేయరు చూద్దాం. నేను నిన్ను ఆపట్లేదు. అటువైపు చూడు, పైప్ లైన్స్ ఓపెన్ అయిపోయాయి. విజయ్ లే విజయ్, వాల్వ్ని క్లోజ్ చేయాలి విజయ్. మన మిషన్ ఫెయిల్ అవుతుంది విజయ్. చుట్టూ ఉన్న 10 ఊళ్ళకి ఆల్రెడీ నీళ్లు వెళ్ళిపోయాయి. లేరా, హ్యాచ్ ఓపెన్ చేయి, సోడియం కలుపు. ఈ చోటు మాత్రమే కాదు, చుట్టూ ఉన్న 10 ఊళ్ళు ఫినిష్. ఒక్కడు కూడా మిగలడు. మన మిషన్ ఫెయిల్ అవుతుంది విజయ్. లే విజయ్, విజయ్. ఇప్పుడు చెప్పు సర్దార్, నీ మిషన్ ముఖ్యమా, జనాల ప్రాణాలు ముఖ్యమా? యూ హ్యావ్ ఫెయిల్డ్ సర్దార్. ఈ మిషన్ రెస్పాండ్. మాస్టారు, నేను ఒకటి చెప్పొచ్చా? మీరొక పనికి మాలిన ఏజెంటు. ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు మూడో మనిషి వినకూడదని చెప్పావు కదా, నేను వినేశానుగా. ఎవడ్రా నువ్వు? మీరు వదిలిపోయిన గుర్తు. టిమ్మి, పట్టుకోరా. ఇప్పుడు మిషన్ పూర్తి చేయండి పార్ట్నర్. సర్దార్, దాన్ని ఓపెన్ చేయకు. కానీ ఈ జనాలున్నారే, ఆ దేవుడే నీళ్ళిచ్చిన మురికి పాలు చేస్తారు. కానీ నేనిచ్చే నీళ్లు ఒక్క చుక్క కూడా కింద పడనివ్వరు. ఎందుకంటే డబ్బులు ఇస్తున్నారు. ఇలాంటి ఇన్డిసిప్లిన్ పీపుల్ దగ్గర నుంచి నీళ్ళని కాపాడేది నేనేరా. నీకోటి చెప్పనా, మన దేశంలో నీళ్లు లేక సంవత్సరానికి 6 లక్షల మంది పిల్లలు చనిపోతున్నారు. నీళ్ళు లేకుండా కాదు, దొరకకుండా. ఉన్న నీళ్ళని నువ్వు బాటిల్లో పోసి అమ్మితే దాన్ని బాటిల్ బుద్ధ ఓపెన్ చేసి తాగిన ప్రతిసారి రాబోయే తరాన్ని మెడ విరిచిన దానికి సమానం. మీలాంటి వ్యాపారులు రాకముందు జనం నీళ్ళని బాగానే చూసుకున్నారు. నీళ్ళని జనానికి వదిలేద్దాం. దాన్ని ఎలా కాపాడుకోవాలో వాళ్ళకే బాగా తెలుసు. రండి విజయ్, మనం వెళ్దాం. ఎక్కడికి రా? బ్లాస్ట్ రేడియస్ దాటి. ఏంటి బ్లాస్ట్ రేడియస్? అవును, ఇది పేలిపోతుంది, మీకు తెలీదా? ఏంటి పేలుతుందా? రేయ్! How will you fail? నేను కదరా నీకు ట్రైనింగ్ ఇచ్చింది.
చివరిదాకా నిన్ను చూడలేకపోతాననుకున్నాను నాన్న. నీకు నా మీద చాలా కోపం ఉంటుంది కదా? ఉండేది నాన్న, చాలా తిట్టుకునేవాడిని. డిపార్ట్మెంట్లో నాకున్న బ్లాక్ మార్క్స్ అన్ని మీ వల్లే అనుకున్నాను నాన్న. డిపార్ట్మెంట్ నిజమే పార్ట్నర్, ఇన్స్పెక్టర్. పోలీసా? మా నాన్న వినుంటే చాలా సంతోషించేవాడు నాన్న. నాన్న అందరికీ నిజం తెలియాలి నాన్న. ఆ మైక్రోఫోన్ నాకు ఇవ్వండి, నేను చూసుకుంటాను నాన్న. నిజాన్ని భరుస్తూ బతకటం చాలా కష్టమయ్యా. మీ అమ్మని చంపిందా నిజమే. 32 సంవత్సరాలుగా ఈ దేశం అంతా ఆ రాతోడుగాడి మాటే నమ్మింది. వాడొక దేశ ద్రోహి, ఒక చైనీస్ ఏజెంట్ అని తెలిస్తే ప్రజలకి ఈ ప్రభుత్వం మీదున్న నమ్మకం మొత్తం పోతుంది. అలాంటిది ఎప్పుడు జరగకూడదు. లోకం మొత్తం ఈ పైప్ లైన్ ప్లాన్ని సర్దార్ అనే తీవ్రవాది నాశనం చేశారనుకోని, రాతోడు మంచివాడిగానే చావని, నన్ను చెడ్డవాడిగానే బతకని. ఎందుకు పరేశారు నాన్న? మీరు చేసింది ఎవరికి తెలియ కూడా పోతుంది. మనమెవరనేది మనం చేసే పని వల్ల వచ్చే ఫలితం నిర్ణయిస్తుంది. ఇంకోడు మనకిచ్చే పేరు కాదు. చివరి దాకా మిమ్మల్ని గవర్నమెంట్ తరుగుతూనే ఉంటుంది నాన్న. నాతో పాటు ఉండాలని మీకు ఆశ లేదా? మీ నాన్న బోసుకుంది, కానీ నేను సర్దార్. వన్స్ ఎ స్పై, ఆల్వేస్ ఎ స్పై. కరెక్టేనా పార్ట్నర్? ప్రతి నాన్న ఒక అన్సంగ్ హీరోనే, జస్ట్ లైక్ ఎ స్పై. సర్దార్ హ్యాస్ నో ఐడెంటిటీ, నో రికగ్నిషన్. బతికున్నంత కాలం నిశీతిలో బతకాలి. చనిపోయాక వాళ్ళ సమాధికై వెతకాలి. వాళ్ళ ఉనికి ఎవరికీ తెలియదు, చరిత్ర ఎవరికీ తెలపదు. అంగీకారాన్ని, గుర్తింపుని తుచ్చంగా అనుకున్న సర్దార్ లాంటి గూఢచారుల కథలు ఎప్పుడూ బయటికి రావు. కానీ అతను చేసిన పని వల్ల వచ్చే ఫలితం ఎన్నో కోట్ల మంది అనుభవిస్తారు. ఈ నిజం బయటెవ్వరికీ తెలియదు. తెలిస్తే ఎక్కడో ఎవరో గుర్తింపు కోసం పాకులాడి జీవితాన్ని కోల్పోకుండా బాధ్యత నిర్వహించడంలో సంతోషం వెతుక్కుంటూ ప్రశాంతంగా బతికే అవకాశం ఉంటుంది. Once a spy, always a spy.